రెడీమేడ్ ఫార్మ్ హౌస్ ఫర్ సేల్ ఇన్ మొయినాబాద్ ఏరియా. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఒక వాచ్మెన్ రూమ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా లాన్, చాలా పెద్ద లాన్ వస్తుంది. ఇదంతా లాన్, ఇదంతా లాన్. లాన్ దాటిన తర్వాత లోపలికి వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్కి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉన్నాను. అంటే మనకి ఏదైతే వెంకటాపురం రోడ్ వెళ్తుందో, అంటే టువర్డ్స్ మళ్ళీ శంషాబాద్ వెళ్ళే రోడ్డు, ఏదైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ బ్రౌన్ టౌన్ కనకమామిడి దాటిన తర్వాత ఉన్నాను. మీరు బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ అంటే ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ఏరియాలో అంతా కూడా ఫామ్ హౌసెస్ చాలా ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ ఫామ్ హౌస్ ఏంటంటే రన్నింగ్లో ఉన్న ఫామ్ హౌస్. అండ్ ఇది వచ్చేసి ఒక 555 స్క్వేర్ యార్డ్స్లో ఒక బిల్డింగ్ అండ్ ఓపెన్ లాండ్, చుట్టూ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి ఉన్నాయి. ఒకసారి మనం ఏం చేద్దామంటే బయట నుంచి గేట్ చూసుకుంటూ కంప్లీట్గా లోపలికి వెళ్ళి బిల్డింగ్ ఎలా ఉందో 555లో ఎంత క్యూట్గా కట్టారో ఒకసారి చూసుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో నుంచి ఒక్కసారి బయటకు వస్తే ఇది చాలా పెద్ద ఎంట్రన్స్ గేట్ ఇది. సో ఇదంతా ఎంట్రన్స్ గేటు. మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఫుల్ కాంపౌండ్ వాల్ ఉంది. ఆల్ సైడ్స్ కాంపౌండ్ వాల్ వస్తుంది అనమాట మనకి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇదంతా కూడా డిజైన్, అవుట్ సైడ్ లైటింగ్, ఈవినింగ్ చూస్తే నైట్ చూస్తే చాలా బ్యూటిఫుల్ వస్తుంది ఈ లైటింగ్. ఇదంతా కూడా మంచి స్ట్రాంగ్గా కట్టిన ఒక స్లైడ్ డోర్ అండ్ నార్మల్ డోర్ ఒకటి, గేట్ అండ్ నార్మల్ గేట్ ఒకటి ఉంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఇన్సైడ్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇన్సైడ్ పార్కింగ్ ఏరియాతో పాటు మనకి ఇక్కడ ఒక సర్వెంట్ క్వార్టర్ వస్తుంది, అలాంగ్ విత్ టాయిలెట్. అండ్ ఇక్కడ ఒక ఫ్లడ్ లైట్ లాగా మంచి లైటింగ్ పెట్టారు. అండ్ ఓపెన్ లాన్ అనమాట, ఇదంతా కూడా ఓపెన్ లాన్. అండ్ ఈ లాన్తో పాటు ఒకసారి మనము లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్ ఇలా వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడంతా కూడా లైటింగ్ అవి పెట్టారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇది స్విమ్మింగ్ పూల్. అండ్ అంటే ఈ 555 స్క్వేర్ యార్డ్స్కి సఫిషియెంట్గా ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇదంతా స్విమ్మింగ్ పూల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ స్విమ్మింగ్ పూల్కి మళ్ళీ క్లోజ్గా ఇక్కడ ఒక వాల్ లాగా కట్టారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సీసీ కెమెరాస్, అండ్ ఒక సైడ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ అండ్ టాయిలెట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఇట్లా షీట్స్ తోటి కవర్ చేసిందనమాట. ఇది ఒకసారి లోపలికి వస్తే ఈ డ్రెస్ చేంజింగ్లో జస్ట్ వాష్రూమ్ లాగా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మోటరు ఇవన్నీ ఉన్న ఇదనమాట. మనకి ఏదైతే కంప్లీట్గా ఈ మోటార్స్ అవన్నీ ఫిల్టర్స్, ఇదంతా ఈ రూమ్ అంతా కూడా మోటార్స్ అండ్ ఫిల్టర్స్ ఉన్న రూమే అనమాట ఇది. అండ్ ఇటు సైడ్ ఒక డ్రెస్సింగ్ రూము. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్లో మనము లోపలికి వెళ్దాము. అండ్ ఎక్స్ట్రా మనం ఏదైనా ఫంక్షన్స్ అవి చేసుకోవటానికి కూడా ఎక్స్ట్రా చైర్స్, టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ రూమ్కి ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇది నేను లోపల నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ ఒకసారి నేను డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా మంచి టేక్వుడ్ తోటి చేసిన మంచి డోర్ ఇది. ఇది ఎంట్రన్స్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సోఫా సెట్, హాల్, టీవీ అంత ఉంది. అండ్ మంచి విండోస్ కూడా, లాంగ్ లెంత్ విండోస్ కూడా ఉన్నాయి, చాలా హై లెంత్ విండోస్. ఇదంతా కూడా టీవీ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో. తర్వాత హాల్ చాలా పెద్దగా ఎల్ షేప్ హాల్ లాగా ఉంటుంది, అంటే ఒక ఫ్యామిలీ హౌస్ లాగా కూడా అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. అండ్ ఒకసారి నేను ఈ స్విమ్మింగ్ పూల్ సైడ్ ఉన్న డోర్ కూడా ఓపెన్ చేస్తాను. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది ఇంతకుముందు మనం అటు సైడ్ నుంచి చూసాము. అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాల్లో మనకి ఒక సైడు ఇక్కడ ఒక వాష్ ఏరియా, అండ్ వాష్ ఏరియాలో మనకి గీజరు చాలా స్పేషియస్గా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది అనమాట వాష్ ఏరియాతో పాటు. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ అది వచ్చేసి వాష్ ఏరియా.
అది కూడా చాలా హైట్ ఉంది సీలింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే ఈ ఎల్ షేప్ సోఫా అండ్ ఇక్కడ ఒక డైనింగ్ స్పేస్ ఉంది, ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది. నెక్స్ట్ కిచెన్ చూద్దాము. ఇది కిచెన్ ఇది. అండ్ కిచెన్లో కూడా ఫుల్లీ మోడర్న్ కిచెన్ లాగా చేసి పెట్టున్నారు. మనకి ఇక్కడ కుక్ చేసుకోవటానికి వీటన్నిటికి సంబంధించిన వెజల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టవ్ కూడా ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది. అండ్ దీంట్లో ఏం లేదు, ఖాళీగా ఉంది. ఫుల్ ఫ్లెజ్గా అయితే కిచెన్ లేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు, సిలిండర్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఇది ఒక షింక్. అండ్ ఇటు సైడ్ వస్తే దీని కింద ఇక్కడ మెట్ల కింద కూడా ఒక స్టోరేజ్ ఉంది. ఇక్కడ ఒక వాష్ బేషన్ అండ్ ఇక్కడ మిర్రర్ ఇలా ఉందన్నమాట, స్టెప్స్ కింద, స్టైర్ కేస్ కింద. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూము. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ ఇవన్నీ ఉన్నాయి. వార్డ్రోబ్స్లో కూడా మళ్ళీ ఇక్కడైతే ఒక 4 ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లోస్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. అండ్ 2 సైడ్స్ విండో వస్తుంది అనమాట మనకి, ఫుల్ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి. అండ్ మన బ్యాక్ సైడ్ మన కాంపౌండ్ వాల్ కూడా మోర్ దెన్ 10 feet హైట్ కాంపౌండ్ వాల్ ఉంది. అండ్ 2 సైడ్స్ విండోస్. అండ్ ఇట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ ఒక సేమ్ ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ ఏరియా. అండ్ డ్రెస్సింగ్ ఏరియాతో పాటు ఇంకొక సెకండ్ టాయిలెట్ ఇది. సో ఈ వాష్రూమ్లో ఇక్కడ గీజర్ లేదు, ఈ వాష్రూమ్లో అయితే గీజర్ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి, షవర్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇటు నుంచి మనం ఒకసారి స్టైర్ కేర్స్ ఎక్కి పైకి వెళ్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడంతా డిజైన్ చేసి పెట్టారు కానీ ఏమి ఫొటోస్ కానీ ఏం పెట్టలేదు, జస్ట్ ఓన్లీ స్మాల్ డిజైన్ లాగా చేశారు స్టైర్ కేర్స్ ఎక్కేటప్పుడు. అండ్ పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా నేను ఒకసారి ఈ బాల్కనీ ఇవన్నీ కూడా చూపిస్తాను. అది బయటకు వెళ్ళినప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే రూమ్స్ చూద్దాము ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్లో అయితే మళ్ళీ ఇక్కడ ఒక గీజర్ ఉంది, ఇది 3rd వాష్రూమ్ ఇది. మళ్ళీ దీంట్లో కూడా సేమ్ కింద ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా రిప్లికా అనమాట. అన్నిట్లో అయితే ఏసీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ కూడా ఇంకా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా మనకి ఇంకొక ప్లేస్ ఉంది, అంటే బెడ్స్ కానీ అవి వేసుకోవటానికి. అండ్ ఇటు సైడ్ ఒక బాల్కనీ వస్తుంది. ఈ ఒకసారి ఫస్ట్ అయితే ఈ బాల్కనీలోకి వెళ్దాము. ఇది బాల్కనీది. సో ఒకసారి బాల్కనీలోకి వస్తే మనం ఒకసారి చుట్టూ నేబర్స్ది కూడా ఒకసారి చూద్దాం. ఇది మన స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ పక్కన కూడా వేరే స్విమ్మింగ్ పూల్స్, వేరే వాళ్ళ రిసార్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొక 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అది పక్క వాళ్ళది అనమాట. ఇక్కడ ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇదంతా కూడా లాన్, ఇదంతా నేబర్స్ది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్లో నుంచి ఏంటంటే ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. ఈ బెడ్రూమ్ ఏంటంటే డబల్ ఉంది అనమాట, మధ్యలో ఇట్లా వాష్రూమ్ లాగా వచ్చి అటు సైడ్ కూడా స్లీపింగ్ ప్లేస్ వచ్చేలాగా సెట్ చేశారు. అండ్ మళ్ళీ కారిడార్లోకి వచ్చి కామన్ ఏరియాలోకి వచ్చి ఇటు సైడ్ వస్తే సేమ్ ఇటు సైడ్ కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది 3rd బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్. ఇది ఒక టోటల్ 4 వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా మనం చూసిన వాటిల్లో. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక చిన్న బాల్కనీ వస్తుంది. ఇది ఒక బాల్కనీ. ఇది కూడా బాల్కనీ ఏంటంటే మనకి సేమ్ ఇటు స్విమ్మింగ్ పూల్ వ్యూ వచ్చే సైడ్ వస్తుంది అనమాట. ఇది ఒక బాల్కనీ. అండ్ ఈ బాల్కనీకి పక్కన మెయిన్ పెద్ద బాల్కనీకి మధ్యలో ఒక చిన్న వాల్ కట్టేసి ఉంచారు. అండ్ దీంట్లో కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంది, తర్వాత ఫుల్ ఫ్లెజ్గా విండోస్, డోర్స్. అండ్ ఇది మెయిన్ బాల్కనీ. ఇదేంటంటే పెద్ద బాల్కనీ ఇది. సో ఒకసారి ఈ కార్నర్ నుంచి చూస్తే ఇదంతా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అక్కడి నుంచి చూస్తే ఇంత పెద్ద బాల్కనీ. దీంట్లో కూడా ఒక మంచి ఈవినింగ్ పార్టీ లాంటి ఇది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన చైర్స్, టేబుల్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అగైన్ మనకి పూల్ వ్యూనే కనిపిస్తుంది అనమాట. ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ ఇది.
సో మనకేమవుతుందంటే ఈ లైన్లో మొత్తం 2 బెడ్రూమ్స్కి అండ్ ఓపెన్ బిగ్ బాల్కనీకి ఈ వ్యూ వస్తుంది. పైన కూడా ఇంకొక చిన్న రూమ్ ఉంది, అది కూడా వెళ్ళి చూసేసి వద్దాము. ఇదంతా కూడా పార్టీకి వాటికి చేసుకోవడానికి లైటింగ్ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఇదంతా కూడా మళ్ళీ ఫాల్ సీలింగ్కి లైటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ పైకి వెళ్దాము, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి ఒక డిజైన్డ్ ఇది పెట్టారు. పైకి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ ప్లేస్. యాక్చువల్గా ఇక్కడ రూమ్ లేదు, సారీ, 2 ఫ్లోర్సే. అండ్ పైన కూడా చాలా పెద్ద ఇట్లా పార్టీ స్పేస్ లాగా ఉందన్నమాట. ఇది కంప్లీట్ వ్యూ ఇది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడా ఒక స్టైర్ కేర్స్ ఉంది. నేనేం చేస్తా అంటే జస్ట్ ఒక్కసారి అట్లా పైకి వెళ్ళి చుట్టూ 360 డిగ్రీస్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి, సో దట్ మనకి ఇంకా ఇక్కడ ఉన్న ప్లేస్లో డ్రోన్ కూడా ఫ్లై చేసే అవసరం ఉండదు. అంత క్లియర్గా ఇక్కడ నుంచి అన్ని కనిపిస్తాయి. అదర్వైజ్ జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రోన్ ఫ్లై చేస్తాము, బట్ హోప్ నాకు ఇక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవసరం రాలేదు. ఇది ఎంట్రన్స్, మన కారు, రోడ్డు, అదొక చాలా పెద్ద రిసార్ట్స్ ఉంది, అక్కడ ఒక రిసార్ట్స్ ఉంది. చుట్టుపక్కల అన్నీ కూడా ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నట్లుగా కాంపౌండ్ వాల్స్ కట్టుకున్నారు. ఫుల్ గ్రీనరీ, ఎటు చూసిన గ్రీనరీ. అండ్ ఈరోజు డే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, ఎండ లేకుండా. అండ్ అక్కడ కనిపించే బిల్డింగ్స్ అవన్నీ కూడా బ్రౌన్ టౌన్ రిసార్ట్స్. అది అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్సే కాకుండా ఇక్కడ క్రికెట్ నెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ఏరియాలో ఏంటంటే ఎటు చూసినా కూడా ఇటువంటి ఈ రిసార్ట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో తక్కువ బడ్జెట్లో ఒక క్యూట్ చిన్న ఫామ్ హౌస్ కావాలి అనుకుంటే, రెడీమేడ్ ఫామ్ హౌస్ కావాలి అనుకుంటే ఈ ఫామ్ హౌస్ ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అవి పెట్టడానికి సరిపోలేదు ప్లేసు. అంటే దీన్ని ఒక కమర్షియల్ వేలో ఆలోచించి చేశారనమాట. సో మీకు కూడా ఒకవేళ కమర్షియల్ వేలో ఆలోచన ఉంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. లేదు మనకి చెట్లు ఎక్కువ కావాలి, స్పేస్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఇది సూటబుల్ కాదు. ఇది ప్యూర్లీ కమర్షియల్ వేలో, లేదంటే ఒక వీకెండ్ అట్లా వచ్చి మనం ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో స్పెండ్ చేసి పోవాలి అట్లా అనుకున్న వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్గా మీరు ఎవరన్నా తీసుకున్నారంటే ఈ బడ్జెట్లో మీకు దీన్ని కంప్లీట్గా లీజ్కి కూడా నేను తీసుకోగలుగుతాను. సో నేను లీజ్కి తీసుకొని మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ లీజ్ కూడా ఇస్తాను, లేదంటే కూడా ప్రాఫిట్ షేర్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అన్ ఆప్షన్. మీరు కావాలంటే మీరు ఓన్గా రన్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇది మీ ఓన్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉన్న రిసార్ట్ కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన లొకేషన్, ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ వైడ్ అంతా కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఆల్రెడీ మన ఛానల్లో ప్లే అవుతున్నాయి. ఒకసారి మీరు హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇన్స్టెంట్గా చూడాలి అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ని కూడా ఒకసారి ఫాలో చేస్తే అక్కడ కూడా ఉంటాయి. అండ్ ఏది చేసినా, ఏ ప్రాపర్టీ చేసినా బేసిక్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే నేను ఇటువంటి వీడియోస్ ఇటువంటి చేస్తూ ఉంటాను. సో కంప్లీట్ లీగల్గా ఓకే అయితేనే మాత్రమే నేను ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇవి చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్, మంచి మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ మొయినాబాద్ ఏరియాలో కనకమామిడి అండ్ ఈ చుట్టుపక్కల తక్కువ ప్రైస్లో కూడా నా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ వీడియో చేయట్లేదు నేను. స్టార్ట్ ఫ్రమ్ 500 స్క్వేర్ యార్డ్స్ నుంచి అండ్ బిగ్ సైజు, వెరీ బిగ్ సైజు, చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కాకుండా హైదరాబాద్ చుట్టూ కూడా చాలా ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.